హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో దిశ పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. పాలమూరు అభివృద్ధికి 1,00,000 కోట్లు, ఏడాదికి 20,000 కోట్లు చొప్పున ఇస్తారట. మంత్రులతో సహకరించాలి, రైతులే ప్రభుత్వ అంబాసిడర్లు. ఒక్కో యువకుడు ఒక్కో రైతు కావాలి. భూ నిర్వాసితులకు ఎకరాకి 20 లక్షలు. కొడంగల్లో పారిశ్రామికవాడతో 25,000 మందికి ఉద్యోగాలు అని సీఎం ప్రకటించిండు నిన్న. రుణమాఫీ కోసం మరో 2,747 కోట్ల రూపాయలు 3,13,000 మంది రైతులకు లబ్ధి చేకూరేది. అది ప్రోగ్రాం. అసలు దాదాపు 3,13,897 మంది రైతులకి 2,747 కోట్ల రూపాయలు నేను రిలీజ్ చేశారు. 4వ విడత రుణమాఫీ. అది రైతు పండగ ముఖ్య ఉద్దేశం. దాన్ని లాంచ్ చేసే సందర్భంలో పాలమూరు అభివృద్ధికి 1,00,000 కోట్లు ఇస్తా, నేను ఏడాదికి 20,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాల 5,20లో 1,00,000 కోట్లు ఇచ్చి నేను పాలమూరుని అభివృద్ధి చేస్తా అంటుండు. మీరు ముఖ్యమంత్రిగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి మీరు 1,00,000 కోట్లు ఇవ్వచ్చు, తప్పు లేదు, అభివృద్ధి చేయాలి పాలమూరుని. మరి అదే స్థాయిలో ఉమ్మడి పాత 10 జిల్లాలకు కూడా ఇదే 1,00,000 కోట్లు ఇస్తారా? ఇచ్చే అవకాశం ఉందా? మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీ జిల్లాకి ఇచ్చుకుంటే సరిపోదు కదా. మీరు రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి, పాలమూరుకి ముఖ్యమంత్రి కాదు అనేది మిగతా జిల్లాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. ఇక దాన్ని కూడా మీరు ఆలోచించాలి. మరి నిజంగా ఈ 1,00,000 కోట్లు ఇచ్చేదా సచ్చేది తర్వాత సంగతి. కానీ ఒకవేళ ఇస్తే మీరు ఒక పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి కాదు, మీరు పాలమూరు జిల్లా కావచ్చు పుట్టింది, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ముఖ్యమంత్రి మీరు, 33 కొత్త జిల్లాలకు సంబంధించి ముఖ్యమంత్రి. కాబట్టి అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలను ఆలోచించి మీరు ఈ 1,00,000 కోట్ల ముచ్చట చెబితే పోయేది. 1,00,000 కోట్లు అయితే ఇస్తారట పాలమూరు అభివృద్ధికి. ఒక సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున ఇవ్వాలి. పాలమూరు వెనకబడి ఉంది, అభివృద్ధి చేయాల్సిందే. దాంతోపాటు మిగతాది కూడా చేయాలి. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇవ్వండి. 5 ఏళ్లలో 1,00,000 కోట్లతో పాలమూరు అభివృద్ధి కృషి చేస్తా. మీ అందరి సహకారం అవసరం, మంత్రులంతా సహకరించాలి. పాలమూరు జిల్లాలోని భూముల్లో పసిడి పండి ప్రజలంతా సుఖశాంతులతో నిలుస్తారు. 70 ఏళ్లుగా అన్యాయానికి గురయ్యాం. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ జిల్లాను అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. ఎవరెవరో వచ్చి పాలమూరు జిల్లాను దత్త తీసుకుంటా అంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోవాలి, వలసలు ఆగాలి, ఊర్లలోనే వ్యవసాయం జరగాలి అని ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా మరి వ్యూహాత్మకంగా అందరు మంత్రులను పిలిచిండు. ఆర్థిక మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అన్ని శాఖల మంత్రులను పిలుచుకోండు. అందరినీ అడిగిండు, మీరందరూ నాకు సహకరించాలి, మా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి, ఏటా ఒక 20,000 కోట్లు నాకు ఇవ్వండి అని. ఇవ్వాల్సిన ఆయన అడుగుతుండు. ఇవ్వాల్సిందే ముఖ్యమంత్రి, ఆయనే మిగతా మంత్రులను అడుగుతుండు. నాకు 20,000 కోట్లు ఏటా ఇస్తే నేను అభివృద్ధి చేసుకుంటా అని చెప్పి 70 ఏళ్ళుగా అన్యాయానికి గురైనవని ఆయన చెప్తుండు. ఇంకోటి కీలకమైన పాయింట్ ఏంటంటే లగచర్లలో ఫార్మా క్లస్టర్ని రద్దు చేస్తున్నాం, ఫార్మా విలేజ్ను అని చెప్పారు. అక్కడ కొద్దిగా గాలి పీల్చుకున్నారు. ఫార్మా విలేజ్ రద్దు అయిందంటే మా భూములు మాకు సేఫ్ ఉంటాయని ప్రజలు అనుకున్నారు. మళ్ళా నిన్న మీటింగ్ పెట్టి లేదు ఫార్మా విలేజ్ రద్దు అయింది, కానీ పారిశ్రామిక కారిడార్ ఉంది, ఎకరానికి 20 లక్షలు ఇస్తాం, మీ భూమి వదులుకోవాల్సిందే అనివార్యమైన పరిస్థితి. భూమి మీది కాదు, అయిపోయింది కథ. నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే ఇక మీ భూమి మీది కాదు, నేను గుంజుకుంటా, పారిశ్రామిక కారిడార్ పెట్టి 25,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నాను. మరి దానికి ప్రజలు ఏమంటారో చూడాలి. ఎందుకంటే ప్రజలు ఉద్యోగానికి ప్రిఫరెన్స్ ఇస్తారా, వాళ్ళకు ఉన్న భూమికి ఇస్తారా అంటే భూమికి ఇస్తారు. ఆ ఉద్యోగం వచ్చేదితో సచ్చేదంతో ఎవడికి వద్దో ఎవడికి రాదో తెలియదు కదా. అంటే మళ్ళా సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది భూములు గుంజుకునే దాంట్లో. ఆయనే చెప్పాడు ముఖ్యమంత్రి గారే, ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇస్తా, అవసరమైతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, 25,000 ఉద్యోగాలు కూడా ఇస్తా అంటుండు. మరి దానికి ఏమైనా కన్విన్స్ అవుతారా? మొన్నదాకా లగచర్ల ఫార్మా కంపెనీలు అంటే పొల్యూషన్ అని ఆపారు. ఇప్పుడు ఫార్మా కాదు పారిశ్రామిక కారిడార్. ఏం పరిశ్రమలు పెడతారు? ఏ పరిశ్రమ అయినా కాలుష్యం ఉంది, కాకపోతే ఫార్మాలో ఇంకొద్దిగా ఎక్కువ ఉంది. మరి దీని మీద ఏం ఉద్యమం నడితే ఎడిపోద్దో చూడాలి. అది కూడా ఆయన ఇంటి ఇచ్చిండు. ఎకరానికి 20 లక్షలు అంటే సేకరిస్తామని చెప్పినట్టే. లగచర్ల ఘటన వెనక బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఓఆర్ఆర్ అమ్మి రైతు బంధు ఇచ్చారు. రుణమాఫీపై మోడీ కేసీఆర్తో చర్చలకు సిద్ధం. కాళేశ్వరం లేకున్నా 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల ఖాతాలో బోనస్ పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు వస్తుంది. రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటివన్నీ కాంగ్రెస్ పేటెంటే. నల్లమలలో పులులు తొడేళ్లు చూశా, మానవ మృగాల కుట్రలకు భయపడను. మహబూబ్నగర్ రైతు పండుగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై మోడీ కేసీఆర్తో చర్చకు సిద్ధం అంటుంటారు రేవంత్ రెడ్డి గారు. మోడీ కేసీఆర్తో అవసరంలే, వాళ్ళు రారు, మీరు చర్చించరు, అది అందరూ తెలిసింది. ఇదంతా ఉట్టి సవాళ్ళు. ఏ నాయకుడు అని వస్తాడా? మోడీ మీద వస్తాడు. ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు కూడా అంటాడు నేను చర్చకు సిద్ధమని. ఆయన కాడికి నువ్వు పోతావా? అది అయ్యేది కాదు. కానీ ఎవరైతే రుణమాఫీ కానీ లబ్ధిదారులు ఉన్నారో, రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళతోనే పెట్టండి చర్చ. మీరు కాదు, ఆఫీసర్లను పెట్టినా పర్లే, ముఖ్యమంత్రిని పెట్టమంటలే మేము. ప్రతి రైతు దగ్గర ముఖ్యమంత్రి పోయి చర్చించే అవకాశం ఉండదు, అది కాదు. కానీ ఎవరైతే ఇప్పటికి కూడా రుణమాఫీ కాని వాళ్ళు ఉండరు, నిన్న 4వ విడత తర్వాత కూడా మిగిలి ఉండరు, వాళ్ళది ఏందో పరిష్కరించిందో వాళ్ళతో చర్చించమన్నాడు మీ అధికారులు పోయి. మీ అధికారుల వ్యవసాయ శాఖ రెవెన్యూనా లేదా ఇంకోళ్ళ పోయి
ఆడ కూర్చొని గ్రామ సభ పెట్టి చర్చించండి, ఎంతమంది మిగిలారు, ఏం చేయాలని. మీరు మోడీతోని కేసీఆర్తో చర్చించరు, అది అయ్యేది కాదు. ఈ సవాళ్ళకి వార్తలు రాసుకోవడానికే పనికొద్ది. అది చర్చిస్తే ఈ 5వ విడతలో మొత్తం పూర్తయింది, మీకు కాస్త పేరు వస్తుంది. ఇది ఒక వార్త. ఇంకోటి కీలకమైన ఒక వార్త దిశ పేపర్ రాసింది. రాజకీయాల కేటీఆర్ విరామం అట, తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంటున్నట్టు ట్విట్టు. వెల్నెస్ ట్రీట్మెంట్కి వెళుతున్నట్టు ప్రకటన. రాజకీయ ప్రత్యర్థులు తన్ను మిస్ అవ్వరంటూ సెటైరు. ఎక్కడికి వెళ్ళారో అధికారికంగా వెల్లడించిన పార్టీ వర్గాలు 3న రాత్రి తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారని ప్రచారం. అన్నా కేటీఆర్ ఎక్కడ అంటూ పార్టీ కేడర్లో చర్చట. రాజకీయాలకు కేటీఆర్ విరామం ఇస్తుండట. ఆయనే ఈ నెల 29 నాడు దీక్షా దివాస్ అయిన తర్వాత సాయంత్రం పోయిండట. మరి ఎడిపోయిందో తెలియదు. పార్టీ వర్గాలు కూడా చెప్పలేదట. అంటే పర్సనల్ పనులు ఏమైనా ఉన్నాయా, ఏదో వెల్నెస్ అంటున్నారు, హెల్త్ ఇష్యూ అనుకుంటా. ఇక అది బయటికి చెప్పరు కాబట్టి, చెప్పకూడదు కాబట్టి చెప్పలేదాం. మరి తాత్కాలికంగా విరామం అంట. తాత్కాలికంగా అంటున్నారు. మరి తాత్కాలికంగా అంటే 15 రోజుల, 20 రోజుల, 3 రోజుల, 4 రోజులు తెలియదు. 3వ తారీఖు వస్తారని పార్టీ వర్గాలు చర్చిస్తేనే ఆయన అయితే అఫీషియల్గా ప్రకటించలే. వెళ్ళిండు, వెళ్ళటం అయితే మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పలేదు. కాకపోతే సెటైరికల్గా ఓ ట్విట్టర్ ఏదో చెప్పిండట, రాజకీయ ప్రత్యర్థులు తన మిస్ అవ్వరు అంటూ. మిస్ అవ్వడం అంటే ట్విట్టర్లో వేస్తుంటారు రోజు ఒక గోలి. అదే అనమాట. మరి తాత్కాలిక విరామం వెనక నిజంగానే హెల్త్ ఇష్యూ ఉందా, ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? ఎందుకంటే అరెస్ట్ అంటున్నారు. ఈ మధ్య ఫార్ములా E1 రేసింగ్లో గవర్నర్ అనుమతిస్తే కథం అరెస్టు. ఆయన ఇయ్యట్లేదు కాబట్టి వేరే ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు ఇంకొకటి అంటున్నారు. అదొక కారణం ఉంది. ఇంకొక కారణం అంటే విత్ ఇన్ ద బీఆర్ఎస్ క్యాడర్లో కూడా చర్చ జరుగుతుంది. కవిత లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు పోయిచ్చాక ఒక 3 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. ఒక రకంగా అజ్ఞాతంలో ఉన్నట్టే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తానని ప్రకటించారు. ఆల్రెడీ బయటకు కూడా వచ్చారు. 2-3 ప్రోగ్రాములు కూడా షెడ్యూల్ ఇచ్చారు. ఆమె యాక్టివ్ అవుతుంది కాబట్టి మరి ఏమైనా కేసీఆర్ ఆపిండా వ్యూహాత్మకంగా, లేదా వీళ్ళిద్దరిని కాకుండా హరీష్ రావుని ఏమైనా ముందు పెట్టి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంని కట్టడి చేయాలంటే హరీష్ రావుతోనే సాధ్యమైంది అని హరీష్ రావుని ముందు పెట్టడానికి ఏమన్నా ఆఫ్ చేసిండు. ఎందుకంటే హరీష్ రావు కేటీఆర్ సభలో ఉంటే కేటీఆర్ మాట్లాడకుండా హరీష్ రావుని మాట్లాడినారు కాబట్టి ఈయన లేకుండా చేస్తే ఆయన మాట్లాడొచ్చు అనే ఇట్లా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇది వాళ్ళ కుటుంబ పంచాయతీ, లేదంటే వ్యూహాత్మకంగా కేసులోకి భయపడిపోయిందా, లేదంటే నిజంగానే ఏమైనా హెల్త్ ఇష్యూ ఉండిపోయిందా? మొత్తానికైతే కొంత రహస్యం మెయింటైన్ చేస్తున్నారు. విరామం అని చెప్పి ఆయనే ప్రకటించాడు. కేటీఆర్ రాజకీయాలకైతే విరామం ఇస్తాడంటే మొత్తానికి కాదు, తాత్కాలికమే. మొత్తానికి ఎవడు ఇయ్యరు. ఏ రాజకీయ నాయకుడు రాజకీయాలను వదలాలంటే అంత ఈజీ కాదు. ఇంకెంత వరస్ట్ కేసులను వదులుతాడు తప్ప అంత ఈజీగా వదిలే పరిస్థితి ఉండదు. చెరువుల ఆక్రమణదారులు పొలిటీషియన్సే ఉన్నారట. అన్ని రాజకీయ పార్టీల నేతల ప్రమేయం ఉందని ఇప్పుడు చెబుతుండ్రు రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్. కబ్జాదారులు పేదల కన్నా సంపన్నులు ఎక్కువ ఉన్నారు. నగరంలో చెరువులు 61% కబ్జా, ఏ ఒక్కరిని వదలబోం, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని రంగనాథ్ గారు చెప్తుండ్రు. మీరే స్వయంగా ఒప్పుకున్నారు చెరువుల ఆక్రమణదారులు పొలిటీషియన్స్ ఎక్కువగా ఉన్నారు. ఇంకోటి ఏం చెప్తుండ్రు, కబ్జాదారులు పేదల కన్నా సంపన్నులు ఎక్కువ ఉన్నారు. కానీ మరి మీరెవరిని కూల్చారు? పేదోళ్ళే కూల్చారు. ఇండ్లు సంపన్నులు ఎవడు అని కూల్చారా? మీకు తెలుసుగా, అంత ఇన్ఫర్మేషన్ ఉందిగా. అన్ని రాజకీయ పార్టీ నాయకులు చెరువుల కబ్జాలో ఉన్నారంటున్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు దాన్ని ఇల్లు కూల్చినావు? నువ్వు ఎవరిది కూల్చినావు? పేదోళ్ళయే కూల్చినావు. మళ్ళీ మీరేం చెప్తున్నారు? పేదల కన్నా పెద్దోళ్ళు పెత్తందారులు కబ్జాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నావు. ఏ పెత్తందారుది ఏ పెద్దోళ్ళ ఇల్లు కూల్చినావు నువ్వు? అంటే కూల్చింది లేదు. సున్నం చెరువులో, నల్ల చెరువులో, ఇంకా XYZ అక్కడ పేద ప్రజలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు ఇల్లు కూల్చినావు నువ్వు. వాళ్ళ పాపాన్ని, వాళ్ళ ఉసురుని తీసుకుంటున్నావు. ఇవాళ బయటకు వచ్చి శుద్ధపోస మాటలు చెప్తున్నావు. ఏం చెప్తున్నావు ఇవాళ నువ్వు? చెరువులు కబ్జాలట పొలిటీషియన్లు ఎక్కువ ఉన్నారట, పేదోళ్ళ కంటే పెత్తందారులు పెద్దోళ్ళు ఎక్కువ ఉన్నారు అంటున్నావు. మరి ఇన్ని తెలిసినోడు ఒక్క పెద్దోడు ఇల్లు కూలవు అయితే ఒక నాగార్జున తప్ప, సినిమా హీరో కాబట్టి ఆయన కూడా రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇల్లు కూలవా? ఇది నువ్వే చెప్తున్నావు వాళ్ళే ఎక్కువనని. ఏ పొలిటీషియన్ ఇల్లు కూల్చినావు? మల్లారెడ్డిది కూల్చినావా? పల్లా రాజేశ్వరరెడ్డిది కూల్చినావా? కాలేజీలు ఇల్లులు సోకాళ్ళు ఇవాళ చెబుతున్న రాజకీయ పార్టీ నాయకులు, అన్ని పార్టీల నాయకులు ఫామ్ హౌస్లోనే అంటున్నారు. ఏ ఫామ్ హౌస్ దాన్ని కనీసం గేట్ అన్న టచ్ చేసినావా? చేయలే. మళ్ళీ నువ్వు స్పీచ్లు ఇస్తున్నావు. ఇవాళ పేదోళ్ళ నోట్ల మట్టి కొట్టి ఇలా సెమినార్లు పెట్టావు నువ్వు. ఇది ఇలా పేదలు మాట్లాడుకున్న పరిస్థితి. చెరువుల ఆక్రమణలోనట వాళ్ళే ఎక్కువ ఉన్నారట. జియో 317 జియో బాధితులకు మోక్షం, స్పౌజు మెడికల్ మ్యూచువల్ బదిలీలు గ్రీన్ సిగ్నల్, గైడ్లైన్స్ విడుదల చేసిన సర్కారు. వచ్చే నెల 31 లోపు కంప్లీట్ చేయాలని ఆదేశాలు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు ఆన్లైన్లో అప్లికేషన్లు నేటి నుంచి అందుబాటులో పోర్టల్. ఇదంతా అబ్బక్కు. జియో నెంబర్ 317 బాధితులకు మోక్షం అనడు. బాధితులకు మోక్షం కాలే. ఇది
14,000 నుంచి 15,000 మంది బాధితులు ఉంటే 1,500 మందికి మోక్షం కల్పించి మోక్షం అయిందంటే ఎట్లయినట్టు అది? ఇలా 14 నుంచి 15,000 మంది బాధితులు ఉన్నారు 317 జీవోలో. దాంట్లో క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. దామోదర రాజనరసింహ చైర్మన్గా, శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ మెంబర్లుగా క్యాబినెట్ సబ్ కమిటీ వేసి 10 నెలలు తాత్సారం చేసి 10 నెలల్లో కనిపెట్టింది ఏంటంటే కొండం దవ్వి ఎలకన పట్టారు. ఏం పట్టారు? స్పౌజ్ అట, మెడికల్ అట, ఇంకోటి ఏదో గ్రౌండ్ మ్యూచువల్ అట. ఇక దీనికి క్యాబినెట్ సబ్ కమిటీ, దానికి ఒక రిపోర్ట్ కావాలా? ఇది కామన్ కదా, స్పౌజు, మెడికల్, మ్యూచువల్కి దానికి పెద్ద జీవోలు అవసరంలో క్యాబినెట్ సబ్ కమిటీ. క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది దేనికి? ఎవరైతే డిస్లోకేటెడ్ క్యాడర్ ఉన్నారో వాళ్ళని ఏం చేయాలి, ఆ డిస్లోకేట్ అయిన వాళ్ళని కరెక్ట్ లొకేషన్లో ఎట్లా పెట్టారనే దానికి క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు. అసలు అది వదిలేసి స్పౌజులో ఎట్లా ఇవ్వాలి, మెడికల్ గ్రౌండ్లో ఎట్లా ఇవ్వాలి, మ్యూచువల్లో ఎట్లా, నువ్వు చేసేది దానికి అన్ని నిబంధనలే ఉండే. ఇక దానికి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ దేనికి? దానికి అసలు వదిలిపెట్టి కొసరద పట్టుకోనరు, పనికిరాంది పట్టుకొని అయిపోయా మోక్షం వచ్చింది అంటున్నారు. ఈ మోక్షం వచ్చిందనే పేరుతో 15,000 మందిని అన్యాయం చేసే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు రోడ్లు ఎక్కే పరిస్థితికి వచ్చింది. పాప వాళ్ళ ఆవేదన కాదు. ఇదే 317 జీవో బాధితులు 2023 అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్కి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కలిసి వాళ్ళు చెప్పారు, మా బాధ ఇది ఉంది, కేసీఆర్ మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి జీవో చేసిండు, ఇది కేసీఆర్ పుణ్యమేలే కానీ అంటే ఆయన ఏం చెప్పిండు, ఇది పనికిమాల జీవో, మెడకాయ మీద తలకాయ నోడు అని డిస్లోకేట్ చేసి ఎక్కడో ఉన్న పని చేసి ఎంప్లాయీని ఇంకో దగ్గర చేస్తే ఎడ చేస్తాడు, వానికి అసలు తలకాయ ఉందా కేసీఆర్కి అని తిట్టిండు. నేను వస్తే 45 గంటలు చాలు సింపవతలేస్తే ఈ జీవో పెద్ద లెక్కన మాకు అన్నాడు. ఏది చేయలేదు. మరి 365 రోజులు అయ్యి విజయోత్సవాలు చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం రోడ్ల మీద ఏడుతున్నారు, చేయలేదు. జీవంతో 317 అనే జీవో ఇనప కంచెలు, అదేమన్నా కాగితమే సింపి అవతలే చేయొచ్చు కానీ ఎవరు అడ్డం వచ్చారు నువ్వు చింపుతుంటే? ఇప్పుడు అడ్డం వచ్చిండా? దాంట్లో ఏమైనా ఆర్థిక భారం పడేది ఉందా ప్రభుత్వం పైన? నిజంగానే ఆర్థిక భారం పడితే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకోవడానికి ఆర్థిక భారం పడేది లేదు, నువ్వు చింపుతుంటే ఆపేటోడు లేడు, కోర్టులు లేవు, ఏది లేదు. అంటే ప్రభుత్వానికి దానిపైన సరైన అవగాహన లేదు, సరైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. దీనిపైన వాళ్ళకి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఒక జీవో పైన ఏం సాధించిందంటే కొండందోలి వెలకన బట్టి ఒక 1,500 మందికి రిలీఫ్ ఇచ్చి దాని మోక్షం అంటున్నారు. ఇది కాదు, ఈ మోక్షం కాదు, మొత్తం ఎంప్లాయీస్కి డిస్లోకేటెడ్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోక్షం కల్పిస్తే అది మోక్షం అన్నట్టు. ఇది దిశకు సంబంధించి పేపర్లో వచ్చిన వార్తలు. వెలుగు చూద్దాం. ఏఈ అక్రమాస్తులు 170 కోట్ల పైన అట, లంచాలు తీసుకొని భారీ బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్కి ఎన్ఓసీలు. రంగారెడ్డి సర్కిల్ ఇరిగేషన్ అధికారి నికేష్ అట, వీడి పేరు కూడా వెరైటీగా ఉంది, నికేష్ అట. ఆయన బంధువులు ఇళ్లలో రైట్స్ 17.73 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు. మార్కెట్ వాల్యూ ప్రకారం 177.3 కోట్లు. నికేష్ ఉద్యోగంలో చేరింది 2013లోనే. ఏఈని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. ఓరి కొడుకు మామూలు లేదు, 170 కోట్లట. 2013లోనే ఎన్నికై ఉద్యోగం, 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలోనే ఒక ఏఈ స్థాయి అధికారి 200 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించిందంటే మరి ఇక డీలు, ఈలు, ఎస్ఈలు, సిఈలు, ఇక మంత్రులు, రాజకీయ నాయకులు ఎంత సంపాదించి ఉండాలా? అందుకే ఇన్ని చెరువులు కబ్జా అయినాయి. హైదరాబాద్లో 61% చెరువులు కబ్జా అయినాయి. అంటే దేనికి అయినాయి? ఇట్లాంటి ముండా కొడుకులు ఉంటాం వాళ్ళని. ఉత్త ఏఈ అంటే కింది స్థాయి అధికారిగా, ఇంజనీరింగ్లో ఇక వాడే కింద, ఆ నుంచి స్టార్ట్ అయింది. ఆ నికేష్ అనేటోడే 170 కోట్లు అన్నారు కానీ 200 కోట్లట. 200 కోట్ల రూపాయలు ఒక 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే సంపాదించిందంటే అంటే సంవత్సరానికి ఎన్ని కోట్లు సంపాదించినట్టు? 20 కోట్లు సంపాదించినట్టు. సంవత్సరానికి 20 కోట్లు సంపాదించినట్టు వాడు ఆదాయం ఎంత? ఎన్ని చెరువులు మింగిండు, ఎన్ని చెరువులు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎన్ఓసీలు ఇచ్చిండు, ఎంతమందిని ఇవాళ రోడ్డున పడేసిండు. ఇగో ఇట్లాంటి దౌర్భాగ్యమైన అధికారులు ఉండటం వల్ల ఇట్లాంటి క్రిమినల్స్ మోసం చేసే అధికారులు వీడి పనే ఆదాయం డబ్బులు సంపాదిస్తున్నాయి కదా, సర్వీస్ చేయటం కాదు. ఇట్లాంటి లపంగులు ఉండటం వల్ల ఇలా పేదోళ్ళు పాపం వీళ్ళు ఇచ్చిన ఎన్ఓసీలను బేస్ చేసుకుని ఇళ్ళు కొనుక్కుంటే ఆ ఇళ్ళని వచ్చి రంగనాథ్ అనేటోడు మళ్ళీ కూల్చా. ఎడిపోతుంది ప్రభుత్వం? మాట్లాడితే హైడ్రా పెట్టి నేను కూలుతా అంటాను. ఇగో ఇట్లాంటి వాళ్ళని పట్టుకోవాలి కదా, ఫస్ట్ లోపటేసి వీడికి సంబంధించిన 200 కోట్లు రికవరీ చేసి ఆ పేదోళ్ళు ఇల్లు కూల్చారుగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అది మీరు చేయాల్సింది. అది వదిలేసి నేను కూలుతా, నేను ఆగను అంటాడు రంగనాథ్. ఇట్లాంటి వాళ్ళని మొత్తాన్ని దొంగలను గుర్తించి దొంగలు మొత్తం తీసుకుపోయి చెంచలగూడ జైలు వేసి వీడికి ఏం ఆస్తులు ఉన్నాయో దస్తరాలు మొత్తం పట్టుకొచ్చి వేలంపాడ పెట్టి పేద ప్రజలు ఎవరైతే మోసపోయారో నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అది కదా మీరు చేయాల్సింది. మనం ఊహకే అందట్లే,
ఒక ఏఈ స్థాయి అధికారే 10 సంవత్సరాల్లోనే మళ్ళా 200 కోట్ల ఆదాయం సంపాదించిండంటే ఇక ఎస్సీలు, సిఈలు, డిఈలు, ఈఈలు పరిస్థితి ఏంది? అసలు ఇరిగేషన్ శాఖ ఎన్ని వేల కోట్లు సంపాదించి ఉంటుంది? అందులోన మొత్తం యంత్రాంగం. దానివల్ల ప్రభుత్వానికి ఎన్ని వందల వేల ఎకరాల చెరువులు కబ్జా అయినాయి అనేది మనం అంచనా వేసుకోవచ్చు. నోట్లెక్క ఎత్తి తెలుస్తుంది. ఇది ఒక వార్త. ఇంకోటి, మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు. అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. మాటలు నమ్మి మోసపోవద్దు. నాకు ఎకరానికి 20 లక్షల చొప్పున నేను ఇస్తాను, నాకు భూములు ఇవ్వండి అంటుంటే రేవంత్ రెడ్డి గారు. అదే మాయగాళ్ల మాటలు అంటే భూమి ఇవ్వకుండా ఉండమాకండి అని. అమెరికాలో కాల్పులాట, ఖమ్మం జిల్లా యువకుడు మృతి. ఎంబీఏ చదువుతుండట పాపం. స్టోర్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న సాయితేజ దోచుకునేందుకు వచ్చి కాల్పులు జరిపారట దుండగులు. ఈ కాల్పులు, ఈ దోపిడీ దొంగలు ఒక భారతదేశంలో అనుకుంటున్నాం మనం. అమెరికాలో కూడా అగ్గర రాజ్యం అని చెప్తారు వాళ్ళు. ఆడికి వచ్చి పాపం మా స్టోర్లో పనిచేస్తాడట బాబు సాయితేజ, ఖమ్మం జిల్లాకు సంబంధించి. వాళ్ళ సిస్టర్ కూడా అక్కడనే ఉందట, ఉద్యోగం చేస్తుందని. ఈ బాబు కూడా పోయి అక్కడ ఏదో సెటిల్ అయ్యి మంచిగా జాబ్ చేసుకోవచ్చు అని తల్లిదండ్రులు పంపారు కోటి ఆశలతో. ఆడ పార్ట్ టైం జాబ్, ఏదో ఎంబీఏ చదువుకుంటే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఆ పార్ట్ టైం చేసే జాబ్ దగ్గర కౌంటర్లో కూర్చుంటాడు. గల్లా దగ్గర, మన దగ్గర గల్లా అంటారు కదా, డబ్బులు గల్లా. దానికోసం తుపాకీ పెట్టి బెదిరించి డబ్బులు ఇవ్వంటే ఇస్తాడట. ఇంకా మళ్ళీ తీసి ఇస్తూనే ఉండట పాపం. అప్పటికే ఇక నాకు తప్పదు, చంపేస్తారని నిర్ధారణ అయ్యే డబ్బులు ఇస్తేనే ఆపుతారే అంటే డబ్బులు లెక్క పెడతానే కాల్ చేశారట. ఇట్లాంటి దుర్మార్గులు ఇక్కడే కాదు అక్కడ కూడా ఉండరు. బతకడానికి వేడి పాపం చనిపోయిండు. ఇక తల్లిదండ్రుల రోదన కాదు మామూలుగా. ఖమ్మం జిల్లా సంబంధించిన యువకుడు గడిచిన లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఖమ్మం జిల్లాలోనే ఒక విద్యార్థికి ఇట్లే జరిగింది పాపం. కాల్పుల్లోనే చనిపోయిండు. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. భూములు ఇవ్వాల్సిందే, అభివృద్ధి జరగాలంటే రైతులు కొంత నష్టపోవాల్సిందే. లగచర్లలో భూసేకరణ ఆగదే, ఎకరానికి 20 లక్షలు ఇస్తా చెప్పిండు. ఆగదని ముందే చెప్పిండు. 10 ఎక్కువ తీసుకొని పక్కకు పోయి భూములు కొనుక్కోండి. 3 లక్షల ఎకరాల్లో 1300 ఎకరాలు తీసుకుంటే తప్పేంది అంటుండు. ఇక నువ్వే డిసైడ్ చేస్తావా? 3 లక్షల ఎకరాల్లో 1300 ఎకరాలు తీసుకుంటే తప్పేంది, 13,000 ఎకరాల్లో తీసుకుంటే తప్ప నీదే? అరే తప్పో డిసైడ్ చేయాల్సిన చట్టము, లేదంటే ఎవడైతే ఆస్తి ఉందో ఆస్తికి యజమాని ఎవడుండో వాడు చేయాలి. 3 లక్షల ఎకరాలలో 1300 ఎకరాలు తీసుకుంటే తప్పేందంటే ఇప్పుడు నీకు ఒక 3,000 కోట్ల ఆస్తి ఉంటుంది. ఒక 300 కోట్లు ఇస్తే తప్పేందని మేము అంటాం. ఇస్తావా? మీరే కాదు, రాజకీయాల్లోనే చాలామంది నాయకులు, ఇప్పుడు మల్లారెడ్డి లాంటి నాయకుడు కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు నాకు ఆస్తులు ఉన్నాయని ఆయనే చెప్తుండు. ఇస్తే ఒక 100 కోట్లు 200 కోట్లు ప్రభుత్వానికి తప్పేందంట. ఇస్తావా? ఇట్టినే చెబితే ఎట్లా? 3 లక్షల ఎకరాలు ఉందట. మీ అయ్య సంపాదించింది, తాత సంపాదించింది. 3 లక్షల ఎకరాలున్నా 3,000 ఎకరాలున్నా ప్రజలది. అది నిజంగానే ప్రభుత్వానికి అయితే 3 లక్షల ఎకరాలు ఉంది, మేము ఒక 300 ఎకరాలు 1300 ఎకరాలు తీసుకుంటే తప్పేందంటే తప్పులేదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. 2013 భూసేకరణ చట్టం ఉంది. దాన్ని జస్టిఫికేషన్ చేయాలి, గ్రామ సభలు పెట్టాలి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి. ప్రజలు వ్యతిరేకిస్తే దాన్ని చేయాలి. ఉట్టినే తీసుకుంటే తప్పేందంటే అయిపోతుంది. ఇది మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లా అంటారట. కొట్టండ్రి గట్టిగా డప్పులు అంటుండు. ఈ జిల్లాకు నిధులు ఇచ్చేందుకు మంత్రులంతా సంతకం పెట్టే ముందు మన చప్పట్లు వాళ్ళకు వినిపించాలి. కొట్టండ్రి చప్పట్లు బాగా, మీ చప్పట్లే వాళ్ళకు విజ్ఞప్తులు, డప్పు చప్పుళ్ళు గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానయ్య, కొట్టండ్రి గట్టిగా అని మాదిగోళ్ళ జిల్లా అయిందట మహబూబ్నగర్ జిల్లా. అది పాలమూరు అని మొన్నదాకా అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు పోయి మాదిగోళ్ళ జిల్లా అంటాడు. మరి అదేందో కథ. మొండిచేయి చూపి పండగంటవా? రైతు పండగ పేరిట రేవంత్ రెడ్డి మోసం చేసిండు. పాలమూరు సభ సాక్షిగా పచ్చాబద్దాలు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్టు నిరూపిస్తావా, లేక రాజీనామా చేస్తావా? కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన అసలు రంగును అసెంబ్లీలో బయట పెడతాం, సమయం ఇచ్చే దమ్మున్నదా అని హరీష్ రావు సవాల్ చేసిండు. అసలు రంగు బయట పెడతాడట అసెంబ్లీలో హరీష్ రావు. మొండి చేజు పండగ అంటవా? కేసీఆర్కి నిజంగానే 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్టు నిరూపిస్తావా, లేక రాజీనామా చేస్తావా అంటుండు ఏది హరీష్ రావు. ఇంకొక ఆయన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా అది రైతు పండగ కాదు, బెదిరింపు సభ. మీరు భూములు ఇవ్వకున్నా నేను గుంజుకుంటానని బెదిరించినట్టుంది. రేవంత్ పాలమూరుపై ధ్యాసనే లేదు. రేవంత్కు ప్రసంగం అంతా ఆత్మస్థుతి, పరనింద. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటన చేసిండు. ఇంకోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తుండు, విద్యార్థులు చస్తున్నా పట్టదా, మీకు చేత కాకుంటే విద్యాశాఖను బీఆర్ఎస్కి అప్పగించండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్ట చెప్తారు అంటే ఒక్కొక్క శాఖ ఒక పార్టీకి ఇచ్చేది లేదుగా సవలత్తు. అమ్మ విద్యాశాఖను మీకు చేత కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అప్పచెప్పండి అన్న. ఏం కాదు, బీఆర్ఎస్ పార్టీకి అట్ట చెప్తారు. మీరు ఏమన్నా కండవ కప్పుకుంటే నీకు అప్పచెప్తారు. ఆయన చెప్తుండు, దమ్ముంటే గురుకులాలపై చర్చకు రండి, నేను ఏ విచారణకైనా సిద్ధం.
తప్పు చేసినట్టు తేలితే ఉరికమ్మం ఎక్కేదానికైనా రెడీ. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్. గురుకులాలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ అమ్మాయిలపై కొండా మురళి దారుణాలు. అందుకే వరంగల్ గెస్ట్ హౌజ్లే సాక్ష్యం అట. కొండాకు నాటి ఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చిండు అని ప్రవీణ్ కుమార్ చెబుతుండు. అమ్మాయిలపైన కొండా మురళి దారుణాలు చేస్తున్నాడని ఒక కొత్త విషయం చెప్పిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ, ఎందుకంటే ఆయన మీద ఒకటి బురద వేశారు కాబట్టి ఇంకో బురద వాళ్ళ మీద వేయాలని చూస్తున్నా తెలియదు. కొండా మురళి అనే వ్యక్తి అట అమ్మాయిలపైన దాష్టికాలు చేస్తాడట అని విద్యార్థులు చస్తున్నా మీకు పట్టదా అంటుండు. ఎవరికి పట్టదు, ఎవడు ప్రభుత్వంలో అదే పరిస్థితి. పేదోళ్ళు చదువుకునే విద్యా సంస్థలు, గురుకులాలు లేదా హాస్టల్స్లో జరుగుతున్న దారుణాలపైన ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే కథ. ఎవడు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు మాట్లాడతారు తప్ప అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడరు. ముద్ద అన్నం తింటరా అని గండ్రా వెంకటరామరెడ్డి అడుగుతుండు. వంటగదులు ఇట్లే ఉంటాయా అని ఆమె మాజీ మంత్రి రాథోడు సత్యవతి రాథోడు చెబుతుంది. గురుకులాలను పట్టించుకోరా అని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు అడుగుతుండు. నాణ్యమైన భోజనం అందించాలంటుండు. వాస్తవంగా మనం మాట్లాడుకుంటే వంటగదులు ఇట్లనే ఉంటాయా, ఇది ముద్దన్న అన్నం తింటరా అంటున్నారు కదా. అసలు ఈ మొత్తం మన పొలిటికల్ ఎపిసోడ్లో చూస్తే అది బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా, ఇంకో పార్టీ XYZ ఎన్ని పార్టీలను ఉన్నాయి. అసలు ఈ సమస్యకి పరిష్కారం కావాలంటే అన్నంలో పురుగులు వస్తున్నాయనో, చదువు మంచిగా లేదనో, గవర్నమెంట్ స్కూల్ బాగలేవనో, గవర్నమెంట్ కళాశాలలు బాగలేవనో, గవర్నమెంట్ హాస్పిటల్ బాగలేవనో అంటున్నాం కదా. ఈ మొత్తం వ్యవస్థ సెట్ కావాలంటే మన సోకాళ్ళు ఇప్పుడు ఏదైతే రాజకీయ పార్టీ నాయకులు పిల్లలు పోయి ఆ గురుకులాల్లో ఉండాలి. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు పోయి ప్రభుత్వ ఆసుపత్రులలో చూసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది బాధ. మీరు ఇయ్యాలేదో చుట్టపు పోయి వంటగదులు ఇట్లే ఉంటాయా, ఈ అన్నం ఓడాన తింటడా, మరి తినేదోరు 10 ఏళ్ళ నుంచి పిల్లలు తింటలే. మీ పిల్లల్ని హాస్టల్లో వేయండి. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, గవర్నమెంట్ నడుపుతున్నది మీరు అనే విజ్ఞత ఉంటే, సోయి ఉంటే ఎవరికన్నా మీకు ప్రభుత్వంలో ఉన్న పదవులేం కావాలా, కానీ ప్రభుత్వ ఆసుపత్రులు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు వద్దు, కళాశాలలు వద్దు. ఇది ఒక గమ్మత్తు ఉంటుంది అన్నమాట. అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వ పదవులు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, నామినేటెడ్ పదవులు కావాలి కోరుకుంటారు. ఎందుకంటే ప్రజలు కట్టే పన్నులతో సోకులు పడాలి. కానీ ప్రజలు చూంచుకుంటారన్న ఆసుపత్రుల్లో చూంచుకోరు. వైద్యానికి ప్రజలు పిల్లలను చదివించే గవర్నమెంట్ పాఠశాలలో చదివారు, కళాశాలలో చదివారు. ఇక అక్కడ సంస్కరించాలి. నిజంగానే రాజకీయాల కోసం ప్రజాసేవకి వచ్చే రాజకీయ నాయకుడు ఎవడైనా నిజంగానే శివు నెత్తురున్నోడు ఉంటే వాడి పిల్లల్ని ప్రభుత్వ హాస్టల్ వేయాలి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం పోయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూసుకోవాలి. మళ్ళీ సోకాళ్ళు నేను ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని అని చెప్పొద్దు, చెప్పకుండా పంపండి. అప్పుడు తెలుస్తుంది మీకు రంగు ఏంది, మీరు నడుపుతున్న ప్రభుత్వం వ్యవస్థలు ఎట్టున్నాయి, పేద ప్రజలు ఎట్లా ఇబ్బంది పడతారు. మీరేదో ఇష్యూ రాగానే పరామర్శకు పోయి ఎట్టు ఉంటుందా, ఈ ముద్దోడు అనేది ఏంటడా, దీంట్లో పురుగులు ఉన్నాయి, దీంట్లో బొద్దింకలు ఉన్నాయి, ఈ కాదు చెప్పాల్సింది. మీ పిల్లలు పర్మనెంట్గా పేద పిల్లలతో పాటు అక్కడ ఉండాలి. మీ కుటుంబ సభ్యులు పేదోళ్ళు చూసుకునే వైద్యం చేయించుకోవాలి. అప్పుడు మారిద్ది వ్యవస్థ. అది ఎవడు చేయడు. ఇవన్నీ డాంబికాలు. అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ ఎవడు వచ్చినా ఇదే. ఆమె చెబుతుంది వంటగదులు ఇట్టే ఉంటాయని. 5 ఏళ్ళు మంత్రి పదవి చేసింది, మీకు తెలియదా? 5 ఏళ్ళు మీరు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ చేశారు. వంటగదులు ఎట్ట ఉంటాయి మీకు తెలియదు. ఇవాళ పోయి వంటగదులు ఎట్టే ఉంటాయి అంటారు. వంటగదులు ఎట్టుంటాయి, ఆ వంటగదిలో సామాన్లు ఎట్టుంటాయి, దానికి పురుగులు ఎట్టబడతాయి, బొద్దింకలు ఎట్టబడతాయి, తుట్టెలు ఎట్టబడతాయి. అది పేదోడికి, పేదోళ్ళ పిల్లలకు తెలుస్తుంది, అక్కడ ఉంటోడికి మీకేం తెలుస్తుంది? ఎంత దౌర్భాగ్యం! ఇంత పెద్ద వ్యవస్థ నడుపుకుంటా పేద పిల్లలకి పట్టెడు అన్నం పెట్టలేని పరిస్థితి, నాణ్యమైన అన్నం. మళ్ళీ అందరూ మేము పేదవాళ్ళ కోసమే ఉన్నాం, మేము రైతుల కోసం, కార్మికుల కోసం, పేదరికం కోసం, ఎస్టీలు, ఎస్సీలు, బీసీల కోసమే మేము పుట్టిందే, మా జీవితాలే దానికి అంకితం చేసినాడు. ఒక్కడు కూడా మళ్ళీ వాళ్ళు ఉండే కాడు ఉండడు. ఇది ఒక వార్త. సాక్షి రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంటేనట. అందరూ ఇదే అంటారు, రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్ అని. ఏనా మొన్న కేసీఆర్ రైతు సంక్షేమం, కేసీఆర్ బీఆర్ఎస్ పేటెంట్ అని ఆయన. అసలు రాజకీయ నాయకులు గమ్మత్తు మాటలు చూస్తుంటే అర్థమవుతూ ఉంటాయి. ఇదే రైతు సంక్షేమం బీఆర్ఎస్ పేటెంటే అని ఎవరు చెప్పారు తెలుసా? మొన్నదాకా స్పీకర్గా ఉండే పోచారం శ్రీనివాసరెడ్డి ఒక మీటింగ్లో కేసీఆర్ను పొగిడినగా మామూలు వేళ, సార్ మిమ్మల్ని మేము జీవితంలో మర్చిపోలేం, మీకు రుణపడి ఉంటాం, జీవితం అంతా నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు మీరే నాకు దేవుడు, మీరే నాకు గురువు, మీరే నాకు రాజకీయం అని చెప్పిండు. పదవ భాగంగానే తెల్లారి రేవంత్ రెడ్డి ఇంటికి పిలుచుకొని కండ కప్పుకుండు. మళ్ళీ ఏం చెప్పిండు బయటకు వచ్చి, రేవంత్ రెడ్డి ఇచ్చిన రుణమాఫీ మస్తుంది, అందుకే నేను పార్టీ మారినని. మరి ఎవడు ప్రజల కోసం? అందరు ప్రజల కోసం, అందరు రైతుల కోసం. మరి ఎందుకు రైతులు ఇబ్బందులు ఉన్నారు? అందరూ అదే మాటలు. అయ్యాల మాట్లాడిన దానవ నాగేంద్ర రెడ్డి పోయిండు, కడియం శ్రీహరెడ్డి పోయిండు. ఇవాళ పార్టీ మారిన వాళ్ళంతా కేసీఆర్ని ఆకాశానికి ఎత్తిన వాళ్ళు. అసలు అద్భుతం, కేసీఆర్కి మించిన వాడు ప్రపంచం లేడన్నారు.
ఆయన పోయి ఫామ్ హౌస్లో పండగానే వీళ్ళు గోడ దూకి అవతలకు వచ్చిరి. ఎవడికన్నా శివుని ఎత్తురు పరువు ఉందా? ఒక్కడికి లేదు. మళ్ళీ అందరూ రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంటే అంటున్నారు. మళ్ళీ అలా ఏది మొన్నటిదాకా బీఆర్ఎస్ని ఓడినోళ్ళు వచ్చి చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్పిండంటే అనుకోవచ్చు. ఇది టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు గవర్నర్ ఆమోదం 1-2 రోజులు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం. ఈ నెల 3న ముగియనున్న ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవి కాలం. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించనున్న బుర్రా వెంకటేశం ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెక్రటరీగా ఉన్నాడు. ఆయనకి స్పెషల్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చి టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారు. వాస్తవంగా ఆయన రిటైర్మెంట్ 2028లో ఉంది, ఏది అఫీషియల్గా అయితే. ఇది 2030 వరకు ఈ టర్మ్ ఉంటుంది. 2030 వరకు ఆయన ఈ పదవిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కట్టబెట్టారు. మొత్తానికి అయితే బుర్రా వెంకటేశం ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చినట్టు అయింది. మళ్ళీ గ్రామ రెవెన్యూ అధికారులు వస్తారట. విద్యార్థుల ఆధారంగా నియమించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం. గతంలో పనిచేసిన వీఆర్ఓలు వీఆర్ఏలు మళ్ళీ రెవెన్యూ శాఖలకు, అందులో సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారు నేరుగా విధుల్లోకి, మిగతా సుమారు 8,000 పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే యోచన. ఈ కొత్త ధరణి వ్యవస్థను తీసుకొచ్చి కొత్త ఆర్ఓఆర్ చట్టం వస్తుంది కదా, మళ్ళా గ్రామ రెవెన్యూ అధికారులు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు పెడతారట వీఆర్ఓలు. గతంలో వీఆర్ఏలుగా వీఆర్ఓలుగా పనిచేసి వేరే శాఖల్లో కేసీఆర్ అడ్జస్ట్ చేసింది కదా, వాళ్ళందరినీ తీసుకుంటారట. దాంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళనే డైరెక్ట్ డ్యూటీలోకి తీసుకుంటారట. మిగతా వాళ్ళు ఒక 8,000 మంది ఉంటారట. వాళ్ళకు ఒక ఎగ్జామ్ ఏదో పెడతారట. ఆ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారట. ఆంధ్రజ్యోతి రైతులు ఉచ్చులో పడొద్దు, బీఆర్ఎస్ నాయకులు మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఇక ఆయన ఉన్నప్పుడు ఇదే చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మల్లన్న సాగర్ కట్టేటప్పుడు రైతులు మీరు ఉచ్చులో పడద్దు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు నమ్మి ఉచ్చులో పడి అభివృద్ధిని ఆపుకోవద్దు అన్నాడు. అని తీసిపోయి నిన్న మీరు మీటింగ్లో పాలమూరు మీటింగ్లో ఒక ఉదాహరణ చెప్పారు. మల్లారెడ్డి అనే రైతులు మల్లన్న సాగర్ నిర్వాస బాధితుడు. ఆయనే చితిని పేర్చుకొని కట్టెలు పేర్చుకొని ఆ కట్టెల మీద పడుకొని నిప్పు పెట్టుకుండు. మరి ఆ మల్లారెడ్డి కానీ మల్లారెడ్డి కుటుంబం గురించి మీకు హరీష్ రావు కంటనీరు రాలేదా? నువ్వు చేసిన రోజు ఇవాళ ఎందుకు వగలబడతాను అంటుండు. మీరు చేసినా ఆయన చేసినా ఉచ్చులో పడొద్దు అనే అధికారంలో ఉన్నప్పుడు చెబుతారు, అధికారం లేనప్పుడు వాళ్ళని అట్టేట చేస్తారు, రైతులు భూములు ఎట్ట గుంజుకుంటారు అని. ఎవడున్నా ఇదే కథ, ఉచ్చులో పడొద్దు, నేనైతే భూములు లాక్కుంటా అంటాడు. ఇది ఒక వార్త. ఏడాది పాలన ఎటు అని ఆంధ్రజ్యోతి కొత్త పలుకు రాసింది. ఇది కొత్త పలుకు లేదు, పాత పలుకే ఇది. ఏడాది పాలన ఎటు పోద్ది. నిన్న పాలమూరు పోయింది. పాలమూరు పోయి పండగ చేశారు. ఆ ఎటు పోవాలో ఆయన ఈడ కొన్ని రాసిండు. రేవంత్ రెడ్డి భాష వాగలేదు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండు, సోయి మరిచి మాట్లాడొద్దు అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి తెలవంది కాదు. ఆయన మాట్లాడేది అందరూ మాట్లాడుకుంటున్నారు. నువ్వు కొత్తగా దాంట్లో కనిపెట్టేది అద్భుతమే లేదు, బ్రహ్మ పదార్థం కాదు. రేవంత్ రెడ్డి గారు భాష బాగలేదు, ఆయన హోదాకు తగ్గట్టు మాట్లాడలేదు. మూసీ ప్రక్షాళన పేరుతో ఒక పర్యటన పెట్టి ఎవడన్నా అడ్డం వస్తే బుల్డోజర్లతో తొక్కిస్తా, మూసీ ప్రక్షాళన వ్యతిరేకించేటోడికి బండగట్టి మూసిలేస్తా, పేగులు తీస్తా, తొక్కిస్తా, తొక్కుంటూ పోతా, ఈ మాటలు మాట్లాడుతున్నా అందరికి తెలిసింది. మామూలు ఊర్లలో సామాన్యులకు కూడా తెలుసు అది. ఇక మీరు పెద్దగా దాంట్లో అద్భుతాలు కనిపెట్టి ఏదో నువ్వు ఈ కొత్త పలుకులో రాయాల్సిన అవసరం లేదు. ఆ పలుకు ప్రజల పలుకే. కానీ మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో ఆయనకు ఫోన్ చేసి చెప్పండి. ఇక నువ్వు ఇటు మాట్లాడమాక, ఎందుకంటే మీకు ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. మా దాంట్లో పేపర్లో రాసి జనాలు చదివేయడానికి అందులో ఇంకోడు దొంగ బెయిలట. నకిలీ బెయిల్తో జైలు నుంచి దర్జాగా బయటికి. చెంచలగూడలో ఖైదీ మాయం. అండర్ ట్రయలరు సహకారం చోరీ కేసు నిందితులకు బెయిల్ సెక్షన్లో విధులు అప్పగించారట. పాత బెయిల్ పత్రాలతో ఫోర్జరీ చేసిండ అధికారుల పరిశీలన పైపైనే పీటీ వారెంట్తో వెలుగులోకి. ఖైదీ కోసం పోలీసులు గాలింపు. ఇది కథ. ఇప్పుడు దొంగ సర్టిఫికేట్లు చూసినాం, ఫేక్ సర్టిఫికేట్లు, కానీ దొంగ బెయిల్ను చూస్తున్నాం. నకిలీ సరుకులను చూసినాం, దొంగ బెయిల్ను చూస్తున్నాం, నకిలీ బెయిల్. పాత బెయిల్నే మ్యానిపులేషన్ చేసి అంటే కలర్ జిరాక్స్ తీసి దాని మీద సంతకం పెట్టి డేట్ మార్చారట. పాత బెయిల్, వీడికి ఎన్నో కేసులు ఉన్నాయట. ఎదువరకు ఎప్పుడో ఒక బెయిల్ వచ్చిందట. ఆ బెయిల్నే పేరు అదంతా కామన్గా ఉంటుంది. ఆ కేసు నెంబర్ ఒకటి మార్చి వేసిండట. వీడు మామూలుడు కాదు, వీడు దేశాన్ని నమ్మపడేస్తాడు. మీర్ సుజాత్ అలీ ఖాన్పై చీటింగ్ కేసులు ఉన్నాయట. జంతువుల హత్య, వాటికి విషం పెట్టడం వంటి నేరాలకు సంబంధించి గతంలో అరెస్ట్ అయిన సుజాత్ అలీ చెంచలగూడ జైల్లో అండర్ ట్రయల్ అట. ఓహో, యూటీ అండర్ ట్రయల్ రే ఉన్నాడు. అక్టోబర్ 17న ఆ కేసులో బెయిల్ వచ్చిందట. అక్టోబర్ 17న ఆ కేసులో బెయిల్ వచ్చింది, విడుదలయ్యాడు. నవంబర్ 2న నార్సింగ్ రాణాలో ఇంకొకటి ఏదో కేసు అయిందట. ఆ కేసులో అరెస్ట్ చేశారట. అరెస్ట్ చేసి చెంచలగూడ జైలుకి రిమాండ్ చేశారు. ఈ అండర్ ట్రయల్గా ఉన్న సుజాత అలీ బెయిల్ విభాగంలో పనిచేసే రాము అనే మరో విచారణ ఖైదీ ఉన్నాడు. వాడు మరి బెయిల్ విభాగంలో వాడు ఖైదీ ఏమన్నా మచ్చిక చేసుకుంటాడు వాడిని, ఆ రాముని.
ఆ తర్వాత పాత బెయిల్ పేపర్ల ఫోర్జరీ ట్యాంపరింగ్ చేసి ఇస్తే దాన్ని పాస్ చేయాలని అందుకు భారీ మొత్తంలో ప్రతిఫలం కూడా ఇచ్చిండట. నేను పాత బెయిల్‌ను పంపిస్తారా రాము, నువ్వు దాన్ని మేనేజ్ చెయ్యి, నువ్వు డబ్బులు తీసుకో. ఆ రాము అనేటోడు ఈ పాత బెయిల్ వచ్చిందా లేదా చూసి విడుదల చేస్తాడట కూర్చొని. వాడు ఒకడు ఖైదే, మరి వాడిని ఎందుకు పెట్టారు వీళ్ళు? ఈ ఉద్యోగులు ఏమన్నా పండుకొని ఉంటారు. ఆయనకు అప్పచెబితే వాడేం చేసిండు, వీడికి తెలుసు పాత బెయిలు డబ్బులు ఇస్తున్నా అనేటోడు ఈ అలీగాడు ఏమో డబ్బులు ఇచ్చిండు, ఆ రాము అనేటోడు డబ్బులు తీసుకొని పాత బెయిల్ని కొత్త బెయిల్గా చేసేసి రిలీజ్ చేసేసిండు మొత్తానికి. కుతంత్రం ఎట్లా బయటపడదంటే పీటీ వారెంట్ ఉందట. ఈ నెల 26న విడుదలైండు. నవంబర్ 26 రోజు విడుదలైండు. నవంబర్ 26 రోజు విడుదలైతే వాడిపైన ఇంకోటి ఏదో కేసు ఉండి పీటీ వారెంట్తో పోలీసులు పోయారట. అంటే జైల్లోనే ఉండాలనుకుంటున్నారు పోలీసు వాళ్ళు. 26నే విడుదలైండు, వాడు ఇంటికి పోయిండు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు. 29 రోజు పోలీసు వాళ్ళు పీటీ వారెంట్ పట్టుకొని అలీ అనేటోడు ఉండు మాకు ఇవ్వండి అని చెప్పారట. పీటీ వారెంట్ ఏంది, అలీ ఎవడు ఆయన ఆల్రెడీ విడుదలైండు, కోర్టు బెయిల్ ఇచ్చింది కానీ వాళ్ళు అన్నారట జైలు. లేదు కోర్టు బెయిల్ వేయటం అయింది, ఆల్రెడీ జైల్లో ఉండని చెప్పి మాకు కోర్టే చెప్తే వారెంట్ ఎవరు ఇస్తారు, కోర్టే ఇద్దు కదా. బెయిల్ ఇచ్చిన వాళ్ళకి పీటీ వారెంట్ ఇయ్యరు. బెయిల్ ఇచ్చేది అదే కోర్టు, పీటీ వారెంట్ ఇచ్చేది అదే కోర్టు. మరి బెయిల్ ఇచ్చినోడు పీటీ వారెంట్ అవుతాడు, లేదు అది తేడా ఉందని ఎంక్వైరీ చేస్తే మొత్తం తప్పుడు బెయిల్ అట, ఫ్యాబ్రికేటెడ్ బెయిల్. ఇక వాడిని పట్టుకోవడానికి ఎతుకుతా ఉన్నారట. ఈ తప్పు ఎవరిదా అన్నాడు. తప్పు ఎవరిదా అంటే ఇక అందులో జైల్లో పనిచేసేటోడు తప్పు చూసుకోవాలి. ఖైదీలకు అప్పచెప్పారట స్క్రూటిని. ఇక అప్పచెప్తే ఇట్టే ఉంటుంది, దొంగలకు అప్పచెప్తే ఏముంటుంది, దొంగల పాలు చేశారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. రైతు రుణమాఫీ కొత్త చరిత్ర ఏడాదిలో 21,000 కోట్లతో 25 లక్షల మందికి లబ్ధి చేకూర్చారని రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఫోటో వేసిండు ఈనాడు. రైతు చరిత్రట, కొత్త చరిత్రట. అవినీతి తిమంగళం, అవినీతి అన్నాడు. నీటి అంటే నీటిపారుదల శాఖలో పనిచేస్తారు కాబట్టి అవినీతి కాకుండా అవినీటి తిమింగలం. నీటిపారుదల శాఖ ఏఈలు బంధువుల నివాసాల్లో అనిషా సోదాలు. నికేష్ కుమార్ అటు ఇడి పేరు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లు ఉందట. బయట వాళ్ళ లెక్కల ప్రకారం చూస్తే 17 కోట్లు ఉందట. 100 కోట్ల రూపాయలు సంపాదించిండు 10 ఏళ్లలోనే. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ చర్చకు రెడీ, ఎవరు వస్తారో రండి, ప్రజల ముందు తేల్చుకుందాం, అసెంబ్లీలో చర్చిద్దాం. రుణమాఫీ చేశాం, బోనస్ ఇచ్చాం, గ్యారంటీలు అమలు చేస్తున్నాం, ఉచిత విద్యుత్పై పేటెంట్ మాదే, రుణమాఫీలో దేశంలో మేమే టాపు, కాదని చెప్పగలరా ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్కి రేవంత్ సవాల్. వాళ్ళకి ఇచ్చే వాళ్ళు రారు, నువ్వు ఇదంతా అయ్యేది పని కాదు. చర్చకు రెడీ అంటే ఏ నాయకుడు అనేది చర్చకు నేను రెడీ అంటాడు. ఆడు రాడని ఇది తెలుసు. మోడీ ఢిల్లీ నుంచి నీతో చర్చలకు వస్తాడు, కేసీఆర్ వస్తాడా నీతో చర్చలకి? దేని మీద? రుణమాఫీ పైన. రుణమాఫీ మేము చేసినాం 100%, చర్చకు రెడీ అంటాడు. ఏడైంది 100%? రుణమాఫీ పైన నిజంగానే మీరు చర్చించదలుచుకుంటే రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు, వాళ్ళని మీ అధికారులతో పిలిపించుకోండి. ఎంతమందికి రుణమాఫీ కాలేదో లెక్క తెలుస్తుంది. చర్చించాల్సింది రుణమాఫీ కానీ రైతులతోని. మోడీతో చర్చిస్తే ఆయనకి ఏముంది? ఆయనకు రుణమాఫీ ఏమైనా కావాలి? ఆయనకి ఏమైనా క్రాప్ లోన్ ఉందా? కేసీఆర్కి ఉందా? చర్చించాల్సిన వాళ్ళు చర్చించకుండా ఎవడికో పనికిరానోడికి, అంటే అవసరం లేనోడికి నువ్వు సవాళ్ళు ఇస్తే ఏమవుతుంది? ప్రజలకు వచ్చేపు మాట్లాడుకొని కడుపు నింపుకోవడానికి తప్ప ఏముండదు దీంట్లో. ఇక హరీష్ రావు కూడా నేను చర్చకు రెడీ ఆడికొస్తావు అంటుండా. ఏది రేవంత్ రెడ్డిని? హరీష్ రావు వెళ్తే రేవంత్ రెడ్డి వస్తారా? ఈ అయ్యేగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవి. ప్రజలకు పనికి వచ్చే మాటలు చెప్పండి. రైతులు ఎవరైతే రుణమాఫీ కానున్నారో వాళ్ళకి మేలు చేసే విధంగా అన్ని పార్టీలు సహకరించాలి. వాడు బ్యాంకు కూడా ఏమో ఇంటికి ఎంటబడుతుంటే డబ్బులు కట్టవని, నువ్వు రుణమాఫీ చేస్తానంటే అది కాకపోయే దానిపైన సమానం చెప్పుకోండి. నేను చర్చకు రెడీ, సవాలు, ఎవరు వస్తారో రాండి. ఎవడు వస్తాడు, ఎవడు రాడు. ఒత్తిగిస్తే రైతులు కానోళ్ళు వస్తారు. రైతు బంధు రద్దు కుట్ర చేస్తారట. పథకం ప్రకారమే దెబ్బతీస్తున్నారు. బోనస్ పేరుతో మోసం. రైతు బంధు కన్నా తక్కువ మొత్తం, దానితో రైతులకు మేలు జరుగుతుందా? హామీలు అమలు చేసే వరకు వెంటబడతాం. రైతులను మోసగించేందుకే రేవంత్ రైతు పండగ చేస్తాడు. మాజీ మంత్రి హరీష్ ఫైర్. రైతు బంధు రద్దు కుట్ర చేస్తాడట. రైతు బంధు కన్నా అంటే బోనస్ పేరుతో మోసం చేస్తున్నారు అంటున్నారు. వాస్తవంగా బోనస్కి రైతు బంధుకు లెంక పెట్టద్దు. బోనస్ మీరు దేనికి ఇస్తున్నారు? చిన్న లాజిక్. వడ్లకి, అది కూడా సన్న వడ్లకి. అంటే వ్యవసాయం అంటే ఓన్లీ ఒడ్లు పండించేటోడే రైతా? పత్తి పండించేటోడు ఉంటాడు, మిర్చి పండించేటోడు ఉంటాడు, కూరగాయలు పండించేటోడు ఉంటాడు, సోయాబీన్స్ పండించేటోడు ఉంటాడు, కందులు, పెసలు ఇట్లాంటి చిరుధాన్యాలు, మినుములు పండించేటోడు ఉంటాడు, మెరక పంటలు పండించేటోడు ఉంటాడు. వాళ్ళు రైతులు గారా? వాళ్ళకి ఎవడిస్తారు బోనస్? కొంచెం ఉండాలిగా లాజిక్. వ్యవసాయ శాఖ మంత్రి అంటే రైతు బంధు ఉంచాలనా లేదా బోనస్ ఉంచాలనా అని రైతులే ఛాయిస్ అంటుండు. రైతు బంధే ఉంచాలి, బోనసే ఉంచాలి. మీరు పెట్టింది, ప్రజలు కోరుకోలేదు. మీరు ఓట్ల కోసం బోనస్ ఇస్తానని పెట్టుకున్నారు సన్న ఓట్లకి.
నువ్వు సన్నోట్లోడికి ఒక్కడికి రైతు బంధు ఇచ్చి మిగతా రైతులు అందరికి నోట్లో మట్టి కొడతా రైతు బంధు ఇయనంటే కుదరదు. అయితే రైతు బంధు మీరు 50 ఎకరాలు 100 ఎకరాలోడికి ఇవ్వాలా లేదా 5 ఎకరాలు 10 ఎకరాలు పెడతాం అనేది డెసిషన్ తీసుకోండి. కానీ రైతు బంధు ఉండాల్సిందే. మీరన్న రైతు భరోసా రైతు బోనస్ కూడా ఉండాల్సిందే. ఏదో మొత్తానికైతే జరుగుతుంది దాన్ని ఎత్తేసే కార్యక్రమం. కోల్చడం హైడ్రా పని కాదట, చెరువులు పరిరక్షణే. మరి ఎందుకు కూల్చినావు? ఏమో గమ్మత్తుగా మాట్లాడతాను. కూల్చి మొత్తాన్ని పేదోళ్ళ ఇళ్ళని కూల్చి వచ్చి ఏసీ రూమ్లో కూర్చొని నేను సెమినార్ చెబుతాడు. కోల్చడం హైడ్రా పని కాదు. మరి కూల్చిందే మీరు కదా. సున్నం చెరువు, నల్ల చెరువు, ఇంకేదో చెరువు అన్నిట్లలో పేదోళ్ళు ఒకటో అరో రూములు కట్టుకుంటే మొత్తాన్ని కూల్చి కనీసం తిండి గింజలు కూడా బయటికి తెచ్చుకోవడానికి అవకాశం అవుతుంది. బడికి పోయి పిల్లగాళ్ళ పుస్తకాలు బయటికి తెచ్చుకోవడానికి అవకాశం అవుతుంది. కూల్చి మంచి చల్లగొచ్చి మాది కాదు కూల్చే బాధ్యత పరిరక్షించడం అంటది. పేదోళ్ళందరికీ కూల్చి పెద్దోళ్ళే కాపాడుతాయి. ఇవాళ వచ్చి ముచ్చట చెప్తుంటాయి. ఇది హైడ్రా రంగనాథ్ గారు చెప్తుండే. ఆయన కోల్చడం హైడ్రా పని కాదు, చెరువుల పరిరక్షణే. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.